వన్ ఫేజ్ కరెంట్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం. వర్షం పడినలా అప్పుడు పోయినాయి అంతే. గవర్నమెంట్ పడానా ట్రాన్స్ఫార్మర్ ఒకటి 2 పోయినాయి, టీవీలు. ఈ వర్షాలు వస్తే అసలు కరెంటే ఉండదు, కొంచెం ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాంలే. కరెంటు గురించి మాత్రం ఆ ఇబ్బంది లేకుండా దయచేసి గవర్నమెంట్కి తెలియపరిచి మాకు న్యాయం చేయండి. సింగిల్ ఫేజ్ కరెంట్ వస్తున్నప్పుడు ఎలా ఉండింది? సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్నప్పుడు ఈ సైడ్ చదువుకునే వాళ్ళు కానీ టిఫిన్ అంగర్స్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంకేంటంటే అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కరెంట్ లేకపోవడం వల్ల లేనోళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట ఈ వర్షాకాలము అలా టైంలో. కానీ ఇప్పుడు 3 ఫేజ్ కరెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఓకే, ఇబ్బంది లేకుండా సేఫ్గా చదువుకోవచ్చు అండ్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు వాటర్కి ఎలాంటి ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇంకా నుంచి కూడా మాకు మా ప్రాబ్లం ఏంటో తెలుసుకొని కొంచెం ముందుండి కోటంరెడ్డి సిద్ధారెడ్డి గారు ఇలాగా మాకు హెల్ప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ ముందుండి నడిపించిన మా కోటూరుపాడు కమలాకర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదములు. ఇంకోటి ఏంటంటే పేదోళ్ళ కోసం ఇంతగా మంచిగా ఆలోచిస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదములు. అమ్మ చెప్పండి, సింగిల్ ఫేజ్ కరెంట్ వస్తున్నప్పుడు ఎలా ఉండింది? ఎగిరిపోతాయి. ఏం ఎగిరిపోయేది? అదే ఫీజులు ఎగిరిపోతాయి, ఫోనులు రావు, తర్వాత ఇంకా టీవీలు పాడైపోతాయి, వచ్చేటప్పుడు పోతాయి, తక్కువ వస్తాయి. అప్పుడు కరెంట్ అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు మిక్సీలు అవి ఎగిరిపోవడం జరుగుతుంది. మరి ఫ్రిడ్జ్లు కూడా పోనాయి. ఈ మధ్య వానలకి ఆటి పోయి వస్తూ ఉన్నప్పుడు ఎగిరిపోతా ఉంది. సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసేవాళ్ళమే. ఇప్పుడు ఏంద్రా అంటే 3 ఫేజ్ కరెంట్ అయిన తర్వాత మేము చాలా బాగుంది. ఇంతకుముందు అంతా ఫ్యాన్లు కాలిపోవడం అని, చార్జర్లు ఇట్లా అయిపోవడం, ఫోన్లు వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ మేము చూసాము. కానీ ఎప్పుడు ఇట్లా లేదు. ఇప్పుడు ఇంకా కొత్తగా చేశారు కాబట్టి ఈ డెవలప్మెంట్ మేము చూడాలి. ఇప్పుడైతే బాగుంది. అప్పుడైతే మాకు ఫ్రిడ్జ్లు కాలిపోవటము, ఫ్యాన్లు ఫీజులు ఎగిరిపోవటము, తర్వాత వచ్చి అదే అప్ అండ్ డౌన్ కరెంటు వల్ల కొంచెం పిల్లకాయలు సమస్య పడుతున్నారు. బాగానే ఉంది, ఇప్పుడైతే బాగుంది. ఇది లాగిన కానీ ఇప్పుడు థర్డ్ ఫేజ్ కరెంటు వల్ల ఎలాంటి ఉపయోగాలు? అందరికి మంచిదే. మాకు నీళ్లు మాట ఎప్పుడు కావాలన్నా వేసుకోవచ్చు, శుద్ధంగా పండుతున్నాయి. 2 పంటలు, సంవత్సరం 2 పంటలు, మాకు ఇబ్బంది ఏమీ లే.